వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కంగనా రనౌత్ కాంట్రవర్సీ క్వీన్. బీజేపీ ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టినా తన వైఖరిలో మాత్రం మార్పు లేదు. రైతు నిరసనపై అభ్యంతరకర కామెంట్స్ వివాదాస్పదం కాగా తాజాగా ఆమె నటించిన బాలీవుడ్ చిత్రం ఎమర్జెన్సీ చుట్టూ వివాదం ముసురుకుంటోంది. ఈ మూవీలో సిక్కు చరిత్రను తప్పుగా చూపించారని, దీన్ని నిషేధించాలంటూ పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఎమర్జెన్సీ కథాంశంగా తన సొంత ప్రొడక్షన్లో స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు కంగనా రనౌత్. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో నటించారు. ఎమర్జెన్సీ సినిమాకు తమ రాష్ట్రంలో రిలీజ్ కానిచ్చే ప్రసక్తే లేదంటోంది పంజాబ్ ప్రభుత్వం. అటు శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ SGPC కూడా ఈ సినిమాపై న్యాయ పోరాటానికి దిగింది. తమ వర్గాన్ని గురించి తప్పుగా తీశారంటూ హైకోర్టును ఆశ్రయించింది. కంగనా టీంకు లీగల్ నోటీసులు కూడా పంపింది. మరోవైపు ఈ వ్యవహారంలో ఖలిస్తానీల నుంచి కంగనా రనౌత్కు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. ఎమర్జెన్సీ సినిమా విడుదల చేస్తే చంపేస్తామంటూ బెదిరిస్తున్న వీడియో రిలీజ్ చేశారు కొందరు ఖలిస్తానీ మద్దతుదారులు. ఖలిస్తానీ బెదిరింపులు, సినిమాను అడ్డుకుంటామనే వార్నింగులపై ధీటుగా స్పందించారు కంగనా రనౌత్. గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఎమర్జెన్సీ మూవీని రిలీజ్ చేసి తీర్తామని స్పష్టం చేశారు. ఏం చేస్తారో చూస్తా అంటున్నారు కంగనా. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఎమర్జెన్సీ చిత్రాన్ని సెప్టెంబర్ 6న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తోంది కంగనా రనౌత్కు చెందిన మణికర్ణిక ఫిలిమ్స్.